ఈ బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. భూలోక కైలాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా నవరాత్రుల సందర్భంగా వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులచే 3-10-2024 నుండి 5-10-2024 వరకు భారతీయ సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషత్ శివలోకం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మహాకోలాట నృత్య ప్రదర్శన శ్రీ నటరాజస్వామికి నిరాజనంగా ఇవ్వడం జరుగుతుందని వాగ్దేవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషత్ శివలోకం ప్రాజెక్టు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో కోలాటం శిక్షణ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ శిక్షణలో 36 మంది విద్యార్థులు పాల్గొన్నారని, వారిలో 16 మంది భూలోక కైలాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా నవరాత్రుల సందర్భంగా 3-10-2024 నుండి 5-10-2024 వరకు మన విద్యార్థులచే మహాకోలాట నృత్య ప్రదర్శన శ్రీ నటరాజస్వామికి నిరాజనంగా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషత్ శివలోకం ప్రాజెక్టు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి సిహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన కళాశాల యాజమాన్యం ఓగూరి నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర, డైరెక్టర్లు రామకోటేశ్వరరావులకు మా పరిషత్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ వాయిద్య కళాశాలలు శ్రీ నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు ఆయన తెలిపారు. మాది వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో నేను సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను. మాది పల్నాడు జిల్లా నర్సరావుపేట. మేము కోలాటం నేర్చుకున్నాము. 16 మంది శ్రీశైలం వెళ్ళడానికి సెలెక్ట్ అయ్యాము. నవరాత్రుల సందర్భంగా మేము శ్రీశైలంలో కోలాటం శివయ్య సన్నిధిలో వేయబోతున్నాము. అందరికీ నమస్కారం. మేము పల్నాడు జిల్లా నర్సరావుపేట వాగ్దేవి డిగ్రీ కాలేజ్ తరఫున మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ కోలాటం నేర్చుకున్నాము. రేపు 2వ తారీఖు వెళ్తున్నాము శ్రీశైలం. మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో ముగ్గురే సెలెక్ట్ అయ్యారు. ఆ ముగ్గురులో మేము ఒకళ్ళం సెలెక్ట్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము 16 మంది వరకు వెళ్తున్నాము శ్రీశైలం. 3, 4, 5 తారీఖుల్లో మేము కోలాటం వేయబోతున్నాం శ్రీశైలంలో. మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా అందరికీ నమస్కారం. మేము వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో చదువుకుంటున్నాము. పల్నాడు జిల్లా నర్సరావుపేట. సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈ కోలాటం నేర్చుకోవడం వల్ల మేము చాలా బాగా బయట పరిస్థితులు కానీ మాకు ఇంకా తెలియని ఎన్నో విషయాలు కానీ మేము నేర్చుకున్నాము. ఇంకా మేము బయటకు వెళ్ళి మాట్లాడడానికి చాలా భయపడుతున్నాం. మా ప్రిన్సిపల్ సార్ కానీ, రామకృష్ణ సార్ కానీ, హనుమంతరావు సారు, నాగేశ్వరరావు సార్, వీళ్ళ వల్ల మేము ఎంతో తెలియని విజ్ఞానాన్ని మేము పొందుతున్నాము. ఈ కోలాటం మేము శ్రీశైలంలో 16 మంది సెలెక్ట్ అయ్యాము. 3, 4, 5 తారీఖుల్లో కోలాటం వేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముందుగా అందరికీ నమస్కారములు. పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలో వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో నేను 2వ సంవత్సరం డిగ్రీ చదువుతున్నాను. నా పేరు భవానీ. ముందుగా మా కాలేజ్ ప్రిన్సిపల్ సార్కి నా నమస్కారములు. ఎందుకంటే మాకు కోలాటం అనే ప్రాచీన కళను మా నేటి యువతరానికి అందించారు. మా రామకృష్ణ సార్ని, అలాగే విద్వాంసులు హనుమంతరావు సారు, అలాగే గాయకులు నాగేశ్వరరావు సార్ గారు మాకు కోలాటం గురువులుగా వచ్చారు.
కోలాటం అంటే అంటే మనలోని ఆత్మ పరమాత్మ రెండు ఆడుకునే ఆటే ఈ కోలాటం. కోలాటం అంటే కేవలం 2 కర్రలతో చేసే శబ్దం మాత్రమే కాదు. కోలాటానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. పూర్వం రావణాసురుడు రామ సంహారంలో రాముడు 16,000 మంది దుష్టులను హతమార్చినది అందరికీ తెలిసినది. ఆ 16,000 మంది మేము మీతో కలిసి ఉండాలి, మేము మీతో కలిసి జీవించాలి అని చెప్పారు. రాముడితో అడిగాడు. అప్పుడు రాముడు, ఇది త్రేతాయుగం, నీ సంహారంతో ఈ యుగం అంతమవుతుంది, కాబట్టి ఈ జన్మలో కుదరదు, వచ్చే యుగంలో అంటే ద్వాపర యుగంలో నేను కృష్ణుడిగా జన్మిస్తాను. అప్పుడు మీరందరూ నా గోపికలుగా జన్మించి మనమందరం కలిసి ఒకటిగా బతుకుదామని చెప్పేసి వాళ్ళకి ప్రతిజ్ఞ ఇస్తాడు. సో దాని మీదే మనం 16,000 మంది గోపికలతో కృష్ణుడు ఆడే అద్భుతమైన ఆ కళ ఈ కోలాటం. అలాగే ఇప్పుడు మేము ఇక్కడ మా కాలేజీలో 24 మంది వరకు కోలాటం నేర్చుకున్నాము. మాకు దీన్ని నెల నుంచి నేర్పిస్తున్నారు. ఇది యాక్చువల్గా 3 నెలలు నేర్పించాల్సిన కోలాటం, కానీ సార్ పేషెన్సీ వల్ల మేము నేర్చుకునే దానివల్ల మాకు నెలలో నేర్పించేశారు. మేము 16 మందిని శ్రీశైలంకి సెలెక్ట్ అయ్యాము. శ్రీశైలంలో ఎందుకు చేయాలనుకుంటున్నామంటే శ్రీశైలం, శ్రీ అంటే సిరి సంపదలకు నిలయమైన ఆ కొండ వలన, సో దానికి శ్రీశైలం అనే పేరు వచ్చింది. అక్కడ శివయ్య ముందు మా ప్రతిభను అక్కడ మేము ప్రదర్శించి శివయ్య ఆశీస్సులు పొంది మేమంతా మంచిగా చదివి మా కాలేజ్కి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో మా కళను మేము ముందుగా శివయ్య ద్వారా ప్రారంభిద్దామని అనుకున్నాము. సో అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. అందరికీ నమస్కారం. వాగ్దేవి డిగ్రీ కాలేజీ నర్సరావుపేట మా విద్యార్థులు కోలాటం నేర్చుకొని ఈ నెల అంటే అక్టోబర్లో దసరా నవరాత్రుల సందర్భంగా ఆ పరమశివుని యొక్క శ్రీశైలంలో కోలాటం ప్రదర్శించడానికి ఎంపికయ్యారు. వీరికి శిక్షణ ఇచ్చినటువంటి రామకృష్ణరావు గారు, నాగేశ్వరరావు గారు, హనుమంతరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుమారు ఒక నెల రోజుల నుంచి ప్రతిరోజు మా విద్యార్థులకు ఈ కోలాటం యొక్క ఇంపార్టెన్స్, అసలు కోలాటం అంటే ఏంటి, అది ఎందుకు మనం నేర్చుకోవాలి, అవన్నీ చెప్తూ ఈరోజు ఉన్నటువంటి పిల్లలకి తెలియనటువంటి ఎన్నో సాంస్కృతిక విషయాలు, మరి వాస్తవంగా త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకు కూడా తెలియదు. మరి అలాంటి పదాలు కూడా ఈరోజు ఈ పిల్లలు చెప్తున్నారంటే వారికి మంచి జ్ఞానాన్ని కూడా ఈ కోలాటంతో పాటు నేర్పించినందుకు రామకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా విద్యార్థులు ప్రదర్శన చక్కగా ఇచ్చి మంచి పేరు తీసుకురావాలని మా విద్యార్థులకి అవకాశం కల్పించినటువంటి దేవస్థానానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ ధన్యవాదాలు. మై నేమ్ ఇస్ సిహెచ్ హనుమంతరావు, ఏటీపీ ఐటీ కాలేజీ ఇన్స్ట్రక్టర్ ఆన్ డ్యూటీ. మన పల్నాడు జిల్లా నర్సరావుపేట వాగ్దేవి కళాశాల గర్ల్స్ డిగ్రీ కాలేజీ గర్ల్స్కి మేము ఒక నెల రోజుల నుంచి మా వ్యవస్థాపకులు, మా అధ్యక్షుడు రామకృష్ణ సారు, నేను, మా నాగేశ్వరరావు సారు కొంత కలిపి ఒక నెల రోజుల నుంచి వీళ్ళకి కోలాటం గురించి తెలియని వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ అతి తక్కువ టైంలో మేము వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. సారు మేమందరం కలిసి ముగ్గురు. కాబట్టి వాళ్ళు కూడా ఉత్సాహంగా వచ్చి గర్ల్స్ కూడా ఎంతో వినయ విధేయతగా మేము చెప్పిన ప్రకారంగా నేర్చుకున్నందుకు వాళ్ళకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. కాబట్టి ఇందులో భాగంగా మన భారతదేశ సంస్కృతి గురించి ఆయుర్వేద వికాస పరిషత్తు భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఏర్పడిన సంస్థ ఆయుర్వేదంపై పరిశోధన నిర్వహించి తెలుగులో మొట్టమొదటిగా వైద్య గ్రంథం నవనాథ సిద్ధి సారం ప్రచురించడం జరిగింది. దేవాలయ వాస్తుపై పరిశోధన నిర్వహించి ఆలయాల నిర్మాణం అనే వాస్తు గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. ఇందులో శైవ వైష్ణవ శక్తయ 3 ఆగమనాల గురించి, నగర వాస్తు నిర్ధారణ గురించి వివరించడం జరిగింది. కోలాటం, కూచిపూడి తదితర సాంప్రదాయాల నృత్యాలను మన తెలుగు భజన రీతుల్లో శిక్షణ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ పిల్లలు దీనిలో క్రమంలో మాకు శ్రీశైలం మన నవరాత్రులకి, దసరా నవరాత్రులకి శ్రీశైలం టెంపుల్లో మాకు అన్ని భజన బృందాలు ఉన్న, కోలాట భజన బృందాలు ఎన్ని రకాలుగా ఉన్నా కూడా వాటిల్లో మా వాగ్దేవ కళాశాల పిల్లలకు
అవకాశం రావటం అనేది మాకెంతో గర్వకారణంగా ఉంది. కాబట్టి దీనిలో భాగంగా మేము 3, 4, 5 డేట్లలో మా పిల్లల్ని 16 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ 16 మందిని తీసుకెళ్ళి 3, 4, 5 డేట్లో మీకు అక్కడ దేవాలయం ప్రాంగణంలో లోపల దేవస్థానంలో ఉంది. ఈ 3 రోజులు కూడా వాళ్ళకి ఎకానమిక్ మద్దతుగా మొత్తం ఏదైనా కన్నా కావాల్సిన మొత్తం ఏర్పాటు చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేశాను. కాబట్టి ఈ రకంగా మేము పంపడం జరుగుతుంది. దానిలో భాగంగా మా సారు రామకృష్ణ సారు ద్వారాగా ఇవన్నీ జరగటం ఉంది. కాబట్టి ఈ వీక్షిస్తున్న ప్రజలకు మా యొక్క టీవీ ఛానల్ హెచ్వి ఛానల్ వచ్చేసి మెట్రో ఛానల్ శ్యామ్ గారికి ముఖ్యంగా అందరికీ మా ధన్యవాదాలు అనుకుంటూ మేము సెలవు తీసుకుంటాం. సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్యా సుందర నాగో నగన్న కొండ కొండ నగన్న నగుల కొండ నగన్న కొండ కొండ నగన్న నగుల కొండ నగన్న కొండల ఉన్నావా నగన్న కోడె నవైన నగన్న కొండల ఉన్నావా నగన్న కోడె నవైన నగన్న దిగు దిగునాగ నగన్న దివ్యా సుందర నాగో నగన్న నగన్న దివ్యా సుందర నాగో నగన్న కోలాట పడిపోరో